నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో విజయం నల్లేరు మీద బండి నడక అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఊటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను ఎలాగన్నా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పై పిఠాపురంలో జరిగిన దాడి పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కళ్యాణ్ కే అని ప్రకటించడం, ముద్రగడ తన కుమార్తె తన ప్రాపర్టీ కాదు అంటూ వ్యాఖ్యానించడంతో ముద్రగడ తన పరువునే కాకుండా పార్టీ ప్రతిష్టను కూడా మంట కల్పేశారు. తాజాగా పవన్ పోలింగ్ పూర్తి కాకుండానే ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. తన సంస్కారంతో, నైతిక విలువలతో నియోజకవర్గ ప్రజలను కదిలించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ముద్రగడ పద్మనాభం కుమార్తె తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కళ్యాణ్కే అని ప్రకటించి ఊరుకోకుండా తన భర్తతో కలిసి పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన కోసం ప్రచారం చేస్తానని ఆయనకు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తాను కుటుంబాలను కలిపే వ్యక్తినే కానీ విడదీసేవాడిని కానని ముద్రగడ కుమార్తె క్రాంతికి విస్పష్టంగా తెలిపారు. ఆమెను ఇప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేనని సున్నితంగానైనా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల తర్వాత మీ ఇంటికి వచ్చి మీ తండ్రి గారి సమక్షంలో మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆయన పాటిస్తున్న నైతిక విలువలకు అద్దం పట్టాయి. తన ఓటమే లక్ష్యమంటూ రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభంకు తేరుకోలేని దెబ్బ కొట్టే విధంగా ఆయన కుమార్తె క్రాంతికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఉండొచ్చు. అయితే జనసేనాని ఆ ఆప్షన్ ను ఎంచుకోలేదు. తాను కుటుంబాలను చీల్చే వ్యక్తిని కానంటూ సున్నితంగా క్రాంతి జనసేన ప్రవేశాన్ని నిరాకరించారు. అంతేకాదు, ముద్రగడ్డ పద్మనాభం సమక్షంలోనే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ చెప్పి తనపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కూడా గౌరవం ఇచ్చి ముద్రగడ స్థాయిని అందరికీ అర్థమయ్యేలా ఎత్తి చూపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంతో పోలిస్తే ముద్రగడ స్థాయి పిపీలకం కంటే తక్కువ అని జనం భావించేలా చేశారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.